మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సెలబ్రిటీ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, పద్ధతుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. క్రియేషన్ బుక్, ఈ పదం కొన్ని రోజులుగా వింటూ ఉన్నా. అసలు ఈ క్రియేషన్ బుక్ అంటే ఏంటి? అసలు లా ఆఫ్ అట్రాక్షన్లో క్రియేషన్ బుక్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? దాంతో ఎలాంటి కోరికలు నెరవేర్చుకోవచ్చు అంటారు? క్రియేషన్ బుక్ అంటే చాలా మందికి తెలియదు. మనం క్రియేట్ చేయటం, మనమే క్రియేట్ చేయటం అంటే మన కోరికల్ని అందులో రాసుకోవాలి. మీకు ఒక బుక్ చూపిస్తాను. క్రియేషన్ బుక్ అంటే ఏం లేదు, మనం ఒక డైరీ కూడా పెట్టవచ్చు, ఒక నోట్బుక్ కూడా పెట్టవచ్చు. అది చూడటానికి క్యూట్గా బాగుండాలి. వాల్పేపర్ అంతా కూడా చూడటానికి భలే ఉంది కదా, ఈ బుక్ చూస్తే వావ్ అని మనకి అది పట్టుకోవాలనిపించాలి. ఓకే, అలాంటి వాల్పేపర్స్ ఉన్నది తీసుకోవాలి. ఓకే, చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఆ బుక్ కొత్తది తీసుకొని ఫస్ట్ పేజ్లో ఇట్లా పేజ్ తీయంగానే స్టార్టింగ్లో క్రియేషన్ బుక్ అని హెడ్డింగ్ పెట్టాలి. ఇక్కడ రైట్ సైడ్ క్రియేషన్ బుక్ అని హెడ్డింగ్ పెట్టాలి. క్రియేషన్ బుక్. సెకండ్ లైన్లో నా కోరికలు. థర్డ్ లైన్లో మీ పూర్తి పేరు రాయాలి. ఓకే, ఇది స్టార్ట్ పేజీ. తర్వాత పేజీ వచ్చేసరికి నెక్స్ట్ ప్రతి పేజీలో ఈ రైట్ సైడ్ రాయాలి ఆ కోరిక. ఒక పేజీలో ఒక కోరికే రాయాలి. ఓకే, ఎన్ని రాయకూడదు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ దేని మీద పెడతాం మనం? 4-5 రాస్తే అన్నిటి మీదకి వెళ్ళిపోద్ది, ఫోకస్ అనేది ఉండదు. ఒక పేజీలో ఒక కోరిక ఎందుకు రాయాలి? ఫోకస్ దాని మీద పెడతాం, దాన్ని రాసి విజువలైజేషన్ చేయాలి. కాబట్టి ఆ కోరిక ఏంటి? మీకున్న అనేక రకాల కోరిక ఉంటాయి. మీ కోరిక ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక కార్ సార్. అయితే ఆ కారు ఏ బ్రాండు ఏంటి అనేది మీకు క్లారిటీ ఉండాలి. సెకండ్ హ్యాండా, కొత్తదా, ఏ బ్రాండు, ఎస్యూవీనా, ఎంపీవీనా, కలర్తో సహా క్లారిటీ ఉండాలి ఫస్ట్ ఆ వస్తువు పట్ల. అది రాసుకోవాలి మీరు. ఫార్చునర్ వైటా, బ్లాకా, ఏ కలరు? థిక్ బ్లాక్ సార్. థిక్ బ్లాక్. అది క్లియర్గా రాసుకోవాలి. ఏ సంవత్సరం? క్లియర్గా. న్యూదా, కొత్తది 2025 ఆ మోడల్, న్యూ రిలీజ్డ్. అదంతా క్లియర్గా నేను అది పొంది నెంబర్తో సహా ఖచ్చితంగా కోరుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ 369 యూనివర్స్ నెంబర్, చాలా వండర్ఫుల్ నెంబర్, సూపర్గా కలిసి వస్తుంది. అట్లా ఆ కారు కలర్తో సహా, కారు పేరుతో సహా, బ్రాండ్తో సహా, ఎస్యూవీ లోపల ఉన్న ఇంటీరియర్తో సహా మీరు ఇవన్నీ రాసుకుని అనుభూతి చెందుతూ ఆ నెంబర్తో సహా పొందినట్టుగా చాలా క్లియర్గా ప్రజెంట్ టెన్స్లో రాయాలి ఆ కోరిక. రాసి దాన్ని ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడే రాయాలి. నైట్ పడుకునేటప్పుడు ఒక కోరిక ఒకరోజు మాత్రమే రాయాలి. ఓకే, దాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. ఈరోజు నైట్ మీరు ఎగ్జాంపుల్ ఆ బుక్లో ఆ కోరికని నైట్ పడుకునేటప్పుడు రాశారు. రాసిన తర్వాత చాలా రాసేటప్పుడు కూడా ఆ ఇమాజినేషన్ మీకు గుర్తు రావాలి. ఊరికే రాసేయటం కాకుండా అందులో లీనమైపోవాలి. ఆ కారు, ఆ బ్లాక్ కలర్ మీ ఇంటి ముందు పార్క్ చేసినట్టుగా, దాంట్లో లోపల ఇంటీరియర్ అంతా చూస్తున్నట్టుగా, మీరు ఎక్కి డ్రైవ్ చేస్తున్నట్టుగా, మీ ఫ్యామిలీతో కలిసి ఒక డిన్నర్ వెళ్ళినట్టుగా, సెలబ్రేషన్ చేసుకున్నట్టుగా, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా చాలా బాగుందని చెప్తున్నట్టుగా, ఇన్ని రకాల మాటలు మీకు వినిపించాలి. కేవలం మీ యొక్క విజనే కాదు, ఇంట్లో వాళ్ళు చాలా అదిరిపోయిందన్న మాటలు, ఆ నెంబర్ కూడా భలే ఉందని చెప్పి ఇన్ని రకాల వాయిస్ అవుట్ సైడ్ నుంచి మీకు వినిపించాలి. అదంతా కూడా ఇమాజినేషన్లో మీరు మునిగిపోవాలి. దాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. క్రియేషన్ బుక్ అనేది క్రియేట్ చేయటం, మన కోరికలను క్రియేట్ చేయడం, మనమే క్రియేట్ చేయాలి, వేరెవరు క్రియేట్ చేయరు. ఏ శక్తి కూడా మనం అడగకుండా మన నుంచి ఆ కోరిక బయటకు రిలీజ్ అవ్వకుండా దానికది ఏది రాదు. అది క్రియేషన్ బుక్. ఈ కోరిక ఒకటి చెప్పాం మన ఉదాహరణ. రకరకాల కోరికలు వేరే వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి ఉంటాయి. అంటే సార్ ఇప్పుడు ఒక కోరిక రాసినప్పుడు ఒకరోజు విజువలైజేషన్ చేయాలా? ఒకరోజు కాదు, రోజు చేస్తూ ఉండాలి. రోజు రాయకూడదు, ఒక్కరోజే రాస్తాం. రోజు రాసేది టెక్నిక్స్ వేరే అవి. అంటే సార్ రాసే పద్ధతి ఎలా ఉండాలి? చిన్న కోరిక నుంచి పెద్ద కోరిక వరకు రాసుకుంటే వెళ్ళాలా? సంథింగ్ ఒక చిన్న కోరిక రాసాక అది నెరవేరాక సంథింగ్ నెక్స్ట్ కోరిక వెళ్ళాలి, అలా అంటారా? కాదు కాదు కాదు. ఇప్పుడు ఒక పేజీలో ఒక కోరిక రాశారు, ఆ రోజు నైట్ దాన్ని విజువలైజేషన్ చేసుకున్నారు. మీకు ఇంకా నెక్స్ట్ కోరిక ఏముంది? అది వేరే పేజీలో రాయాలి. ఓకే, ఆ పేజీ వదిలిపెట్టేసి దీనికి దానికి కనీసం 5 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి. ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఒక వాటర్ తాగేసి దాని నుంచి రిలీఫ్ పక్కకు బయటకు వచ్చేసి ఆ కోరిక నుంచి మళ్ళీ కొత్త కోరిక స్టార్ట్ చేయాలి. డిఫరెంట్గా రాయాలి వేరే పేజీలో. దాన్ని మళ్ళీ సపరేట్గా విజువలైజేషన్ చేయాలి. 2 కోరికలైనా విజువలైజేషన్ చేయొచ్చు, 3 కోరికలైనా రాసుకోవచ్చు. ఆ బుక్లో మనం ఒక పేజీలో ఒక్క కోరిక రాసుకుని
ప్రతిరోజు రాయకుండా దాన్ని చదివి విజువలైజేషన్ చేసుకోవాలి. ఓకే, అంటే మీరు అనేది ఏంటంటే ఒక్కరోజే రాయాలి Yes, సంథింగ్, దాన్ని డైలీ విజువలైజేషన్ చేసుకోవాలి. చేసుకోవాలి. ఓకే, ఆ కోరిక 3 కోరికలు 4 కోరికలు 4 పేజీల్లో ఒకదాని తర్వాత ఒకటి చదివి ఆ చదివేటప్పుడు దాంట్లో మీరు లీనమైపోవాలి. మీరే ఆ పాత్రలో మునిగిపోవాలి. ఆ విజన్ అలా రావాలి బయటికి. ఈ కోరికలు రాయడానికి సరైన సమయం ఏంటంటారు? సరైన సమయం అంటే పడుకునే టైం. సపోజ్ మీరు 10కి పడుకుంటారు, అవును. ఒక హాఫ్ అన్ అవర్ ముందు రాస్తూ ఆ నిద్రలోకి వెళ్ళేంత వరకు ఆ కోరికని రిలీజ్ చేస్తూ ఉండాలి. చాలా ఇష్టంగా, నమ్మకంతో, విశ్వాసంతో చేయాలి. ఈ కోరిక నమ్మకం ఉంటేనే రాయాలి. ఈ క్రియేషన్ బుక్ నాకు జీవితంలో జరుగుతుంది అంటేనే రాయాలి. చాలా మందికి జరిగిందనమాట ఇది. అంటే మనం ఒక క్రియేట్ చేయటం మన జీవితం కోసం. అంటే మీ జీవితానికి క్రియేషన్ బుక్లో మీరే కథ రచయిత, మీరే స్క్రీన్ ప్లే, మీరే డైరెక్టర్, మీరే యాక్టర్, సంథింగ్ ఎవ్రీథింగ్ మీరే. ఆ పాత్రకి, ఆ కోరికకి మీకు కావాలి కదా, మీరు క్రియేట్ చేయాలి. పొందిన అనుభూతిని వ్యక్తం చేయాలి. ఒకసారి రాయాలి, ప్రతిరోజు విజువలైజేషన్ చేస్తూ ఉండాలి. ఆ కోరిక నెరవేరాక దాన్ని క్లోజ్ చేసేయాలి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ దాని మీదకి వెళ్ళాలి. అలా ఎన్ని కోరికలు అయినా సరే మనం క్రియేట్ చేసుకుని అనుభూతి చెందుతూ పొందుతూనే ఉండొచ్చు. దీనికి ఇక్కడితో అంటానికి ఏం లేదు, మన ఇష్టం. అంటే ఈ పాత్రలో మీరు ఎంత అద్భుతంగా నటిస్తారో అంత త్వరగా పొందుతారు. చూశారు కదా, ఇలా ఎంతోమంది ఎన్నో రకాల బాధలతో బాధపడుతున్నారు. డబ్బు, ఉద్యోగం, అనారోగ్యం, పెళ్లి కాకపోవడం, ఇలా ఎన్నో రకాల సమస్యలతో. ఇలాంటి ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తున్నారు సీక్రెట్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అనే వెబినార్తో. సార్ వచ్చేసి డిసెంబర్ 15, 16, 17 ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఈ క్లాస్కి కానీ ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ కాగలరు. అంతేకాకుండా ఈ రికార్డెడ్ క్లాస్ని మీకు కూడా లైఫ్ టైం అందిస్తున్నారు. వీటిని ఎప్పుడైనా మీరు చూడొచ్చు, ఎప్పుడైనా ఏదైనా నేర్చుకోవచ్చు. ఒకసారి మిస్ అయ్యారు అనుకున్నా సరే మళ్ళీ రిమైండ్ చేసి చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీ ప్రాబ్లమ్స్ని ఈ క్లాస్లో కూడా వ్యక్తపరచచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.